కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. దానియేలు గ్రంథము ధ్యానిస్తున్నాం. దానియేలు గ్రంథాన్ని అద్భుతంగా ధ్యానిస్తున్నాం. క్లుప్తంగా ధ్యానించిన విషయాలు మీతో పంచుకొని ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి ధ్యానించినటువంటి విషయాల్లో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఒక 5 నిమిషాల్లో మీతో పంచుకుంటాను. పరిపాలన చేసే పాలకుడు పట్టబడ్డాడు. యెహోయాకీము అనే రాజు తాను చేసినటువంటి పరిపాలనను బట్టి, ఆ పరిపాలనలో చేసినటువంటి తప్పుడు కార్యములను బట్టి తన రాజ్యాన్ని దేవునికి వ్యతిరేకంగా నడిపించాడు. కాబట్టి యెహోయాకీము పట్టబడ్డాడు, పాలకుడు పట్టబడ్డాడు. అలా పాలకుడు పట్టబడినప్పుడు దేవుని ప్రజలైనటువంటి యూదులు కూడా రాజునే వెంబడించి ఇష్టానుసారంగా జీవించి దేవుడంటే లెక్క లేకుండా అఘోరించి వాళ్ళు కూడా పట్టబడ్డారు. పాలకుడు పట్టబడ్డాడు, ప్రజలు పట్టబడ్డారు. ప్రజలతో పాటు పట్టణము కూడా పట్టబడింది. యూదా సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీగా, ముఖ్య కేంద్రంగా, ముఖ్య పట్టణముగా యెరూషలేము ఆ రోజుల్లో ఉండేది. యెరూషలేము పట్టణము, సియోను పురము, దేవుని కనుదృష్టి నిత్యము ఉండేటటువంటి పట్టణము, దేవుడు ప్రేమించిన బహు శ్రేష్టమైన పట్టణము పట్టబడింది. దేవుడు ప్రేమించిన పట్టణము పట్టబడింది. ఆ దేవుడు ప్రేమించినటువంటి పట్టణములో నిర్మించబడినటువంటి పరిశుద్ధ దేవాలయము కూడా పట్టబడింది. ఆ దేవాలయములో ఉన్నటువంటి పరిశుద్ధమైన పాత్రలు పట్టబడినాయి. పరిశుద్ధ పాత్రలు పట్టబడినాయి. పరిశుద్ధ పాత్రలు దాచిపెట్టబడినాయి. పరిశుద్ధ పాత్రలు పాడు చేయబడినాయి. అంతేకాకుండా ఈ పాపిష్టి పాలకులు పట్టబడ్డారు, ప్రజలు పట్టబడ్డారు, పట్టణము పట్టబడింది, పరిశుద్ధ దేవాలయము పట్టబడింది, పరిశుద్ధ పాత్రలు పట్టబడినాయి. వీరితో పాటు పరిశుద్ధులు కూడా పట్టబడ్డారు. ఎవరు ఆ పరిశుద్ధులు? రాజవంశములో ముఖ్యులు, ఏ లోపము లేనివారు, బహుజ్ఞానము కలవారు, సకల విద్యలు నేర్చినవారు, యథార్థంగా జీవించిన వారు, యవ్వన ప్రాయాన్ని కాపాడుకున్నవారు, తమ తండ్రులు, తమ కుటుంబీకులు, తమ చుట్టూ ఉన్న సమాజము, తమ చుట్టూ ఉన్న ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తుంటే వాళ్లతో పాటు జీవించడానికి బదులుగా తమ్మును తాము బహు జాగ్రత్తగా కాపాడుకున్నవారు, పవిత్రముగా కాపాడుకున్నవారు, పరిశుద్ధముగా తమ యవ్వన ప్రాయాన్ని భద్రం చేసుకున్న వారు అయినటువంటి దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో, అన్యము పుణ్యము ఎరుగునటువంటి అద్భుతమైన ఆత్మీయులు, పరిశుద్ధులు కూడా పట్టబడ్డారు. అలా పట్టబడ్డమే కాకుండా తమ రాజ్యము నుండి, తమ రాజభవనము నుండి, ఎందుకు రాజభవనము? వీళ్ళు రాజవంశములో పుట్టిన వాళ్ళు, రాజవంశములో పుట్టినటువంటి రాకుమారులు, రాజభవనాల్లో నివసించిన వాళ్ళు, సుఖము సౌఖ్యమును బహుగా అనుభవించిన వారు, అయినప్పటికీ నీతిగా జీవించారు, అయినప్పటికీ పరిశుద్ధంగా జీవించారు. రాజకుమారులుగా, రాకుమారులుగా ఉన్నవాళ్ళు పరిశుద్ధంగా జీవించడం సాధ్యమంటారా? రాజులు తప్పు చేస్తున్నప్పుడు, రాజుతో పాటు ఉన్నటువంటి పరిపాలనా అధికారులు తప్పు చేస్తున్నప్పుడు, వీరిని చూసి ప్రజలు తప్పు చేస్తున్నప్పుడు, ఇలాంటి తప్పుడు ప్రజల మధ్య రాజకుమారులు, రాకుమారులు పరిశుద్ధంగా జీవించడం సాధ్యమంటారా? నిజంగా దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో అనే ఈ నలుగురు జీవితము అద్భుతమైన జీవితము, బహు పరిశుద్ధమైన జీవితము. రాజ్యం పాడైపోయింది, రాజు పాడైపోయాడు,
అటువంటి రాజ్యంలో పుట్టినటువంటి ఈ రాకుమారులు, రాజకుమారులు తమ్మును తాము జాగ్రత్త పరుచుకున్నారు, పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోగలిగారు. కారణం ఏమిటో తెలుసా? యవ్వన ప్రాయంలోనే వారు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించటం నేర్చుకున్నారు. యవ్వన ప్రాయంలోనే వాక్యానికి విలువ ఇవ్వటం నేర్చుకున్నారు. ఆ వాక్యము వారి జీవితంలో పరిశుద్ధతకు ఆధారమైంది. మరి పరిశుద్ధులు, వాక్యాన్ని ప్రేమించిన వారు పాపమును అంటకుండా తమ జీవితాలు కాపాడుకున్నారు అని చెప్పి వీళ్ళు బంధించబడకుండా ఉన్నారా? లేదండి. వీళ్ళు రాజ్యము నుంచి కొనిపోబడ్డారు, రాజ మందిరము నుంచి కొనిపోబడ్డారు, తమ తల్లి నుంచి తండ్రి నుంచి వేరు చేయబడ్డారు, తమకున్నటువంటి సుఖ సౌఖ్యముల నుంచి వేరు చేయబడ్డారు. అన్యాయంగా సుమారు 750 కిలోమీటర్లు ఈడ్చుకొని పోబడ్డారు, బందీలుగా బంధించబడ్డారు. అలా బంధించబడినప్పుడు, వారిని గదిలో పడవేసినప్పుడు దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో ఏమని దేవుని ప్రశ్నించాలి? ఒక్కసారి అడుగుతున్నా. అయ్యా, మా రాజులు పాపిష్టి పనులు చేశారు, వాళ్ళను చూసి రాజ్యములో ఉన్న ప్రజలు పాపిష్టి పనులు చేశారు. పాపిష్టి పనులు చేసిన వారికి శిక్ష రావడం తప్పేమీ కాదు. కానీ పాపిష్టి రాజరికములో, పాపిష్టి రాజ్యములో, పాపిష్టి ప్రజల మధ్య రాకుమారులమైనప్పటికీ కూడా మమ్మను మేము జాగ్రత్త పరుచుకున్నామే, యథార్థంగా జీవించామే, నీతి నిజాయితీని కాపాడుకున్నామే. మరి మేమెందుకు బంధించబడ్డాం? మేమెందుకు మాకున్న సుఖాన్ని, సౌఖ్యాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది? మేమెందుకు మా తల్లి, మా తండ్రికి దూరం కావాల్సి వచ్చింది? తల్లి తండ్రి బ్రతికున్నారో లేదో తెలియదు. అక్కడ వారిని చంపి వీరిని తీసుకొచ్చారో ఏమో తెలియదు. ఒకవేళ చంపకుండానే వీళ్ళతో పాటు బంధించుకుని తీసుకొచ్చారో ఏమో తెలియదు. వీళ్ళను బంధించి పడేసారి ఇప్పుడు తల్లి ఎక్కడుందో, తండ్రి ఎక్కడున్నాడో తెలియదు. తోబుట్టువులు ఎక్కడున్నారో తెలియదు. నా వాళ్ళు అనేటటువంటి వాళ్ళు ఏమైపోయారో దానియేలుకు తెలియదు, షద్రకు తెలియదు, మెషకకు తెలియదు, అబేద్నెగోకు తెలియదు. వారు యవ్వన ప్రాయంలోనే తమకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నారు. ప్రాముఖ్యంగా తమ తల్లిని, తండ్రిని పోగొట్టుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి యవ్వన ప్రాయంలో, ఇటువంటి సందిగ్ధ స్థితిలో, ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో వారు బానిసలుగా గదిలో పడవేయబడినప్పుడు ఎన్నెన్ని ప్రశ్నలు వస్తాయో ఒక్కసారి ఆలోచించండి. దేవుడా, ఇది నీకు తగునా? నీతిగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే ఇదా నువ్వు మాకిచ్చింది? ఇదా మేము పొందుకున్న ప్రతిఫలం? ఏమిటి నిస్సహాయ స్థితి? ఏమిటి దౌర్భాగ్య స్థితి? ఏమిటి ఈరోజు మేము రాజకుమారులుగా నిన్నటి వరకు ఉన్న మేము ఈరోజు బానిసలుగా శత్రు రాజ్యములోనికి తీసుకురాబడ్డామేమిటి? ప్రతిరోజు కడుపు నిండా భోంచేసిన మేము, సుఖ సౌఖ్యములతో వర్ధిల్లిన మేము ఈరోజు చిన్న చిన్న రొట్టె ముక్కలతో మా కడుపు నింపుకోవాల్సి వస్తుంది ఏమిటి? వాళ్ళు జాలిపడి దయను చూపించి మా ముఖాన ఒక రొట్టె ముక్క వేస్తే తినాలి, కొంచెం పాత్రలో నీళ్ళు ఇస్తే తాగాలి, నేల మీదే పడి ఉండాలి. ఏమిటి ఈ జీవితం? నిన్ను నమ్ముకుంటే, నిన్ను ఆశ్రయిస్తే, పాపిష్టి మనుషుల మధ్య పాపము అంటకుండా, లోక మాలిన్యము అంటకుండా మమ్మల్ని మేము కాపాడుకుంటే, నిన్ను ఘనపరిచే విధంగా, నిన్ను మహిమపరిచే విధంగా యవ్వన ప్రాయంలో జీవిస్తే ఇదేనా మీరు మాకిచ్చే ప్రతిఫలము అని అడగడానికి షద్రకు, మెషకు, అబేద్నెగోకు, ప్రాముఖ్యంగా దానియేలుకు 100% హక్కు ఉంది. కానీ అద్భుతమైనటువంటి ఆత్మీయులు వాళ్ళు. అటువంటి దీన స్థితిలో, హీన స్థితిలో, దౌర్భాగ్య పరిస్థితిలో, బంధించబడిన స్థితిలో ఎందుకు దేవా మాకీ స్థితిని దాపరింప చేశావు అని అడిగేటటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు, ఒకవేళ అదే స్థానంలో నువ్వుంటే ఎటువంటి మానసిక క్షోభ గుండా, ఎటువంటి గుండె కోత గుండా నువ్వు వెళ్తావో ఒక్కసారి ఆలోచించు. అతడు బహుదీన స్థితిలో ఉన్నాడు, బహుహీన స్థితిలో ఉన్నాడు. ఎంత దౌర్భాగ్య స్థితిలో తెలుసా మీకు? తనంతట తాను తాగడానికి పాత్రను కూడా పట్టుకోలేడు. ఎవరో ఒకరు తన నోటికి తాను తాగవలసిన దాన్ని అందిస్తే తప్ప తాగలేడు. లేచి కూర్చోలేడు,
కనీసం కాలు దించి కాళ్ళ మీద నిలబడలేడు. దిక్కుమాలిన జీవితం, తన పనులు తాను చేసుకోలేడు, కాలకృత్యాలు తీర్చుకోలేడు, మంచం మీదే అన్నీ చేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి. ఎవరికి ఎప్పుడు ఏ అన్యాయము చేయలేదు, ఎప్పుడు దొంగతనం చేయలా, ఎవరిని మోసం చేయలా. అంతేకాదు చెడు అలవాట్లు ఒక్కటి లేవు. ఎప్పుడు త్రాగుబోతు కాలేదు, త్రాగుడుకు ఛాన్స్ ఇవ్వలేదు, సిగరెట్లు ముట్టలేదు, పాపిష్టి బూతు సినిమాలు చూసినవాడు కాదు, శత్రువుల్ని పెంచుకున్నవాడు కాదు, నోరు జారే వ్యక్తి కాదు, కోపతాపాలతో రగిలిపోయి మనుషులను దూరం చేసుకున్నవాడు కాదు. కానీ ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే కనీసం తనకు కష్టం వస్తే నోరు తెరిచి ఒక మాట చెప్పుకోలేడు. కారణం ఏమిటంటే నోటి మాట కూడా రాదు. ఇటువంటి వ్యక్తిని ఎప్పుడైనా చూశారా? ఇటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా చూశారా? ఇంతకీ అతని వయసు ఎంతో చెప్తే మీరు తప్పనిసరిగా ఆశ్చర్యపడతారు. అతని వయసు సుమారు 3 నెలలు. ఎంత వయసు? 3 నెలలు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఒక పసిపిల్లవాడి గురించి. తన పనులు తాను చేసుకోగలడా? చేసుకోలేడు. పాలు గ్లాస్ తాగగలడా? తాగలేడు. ఎప్పుడన్నా పాపిష్టి సినిమాకి వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎప్పుడన్నా తాగాడా? తాగలేదు. సిగరెట్లు కాల్చాడా? కాల్చలేడు. నోరు తెరిచి ఏదైనా చెప్పుకోగలడా? చెప్పుకోలేడు. ఇప్పుడు ఆ 3 నెలలు కలిగిన ఆ చిన్నవాడు దేవుణ్ణి అంటున్నాడు. ఏమని? ఇది నీకు న్యాయమా? ఏమని? నోరు తెరిచి నా కష్టం చెప్పుకోలేను, నా కాలకృత్యాలు నేను తీర్చుకోలేను, కనీసం కూర్చోలేను, కనీసం నడవలేను, కనీసం నా చేతులు కాళ్ళు ఏ పనులు చేయగలవో ఆ పనులు చేయలేను. ఏమిటి నాకు ఈ జీవితము? ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు నాకు? నేనేదో పాపిష్టి పనులు చేశానా? చేయలా. ఎవరినైనా చంపానా? చంపలా. దుర్మార్గమైన కార్యాలు చేశానా? చేయలా. త్రాగానా? లేదు. తిరిగానా? లేదు. 3 నెలల పిల్లవాడు ఇలా అంటే మీరేమంటారు చెప్పండి? నవ్వుతారా? నవ్వరా? నవ్వుతాము అన్నవారు చూపిస్తారా? నేను తప్పనా? 3 నెలల పిల్లవాడు ఈ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా నవ్వాల్సింది అన్నవారు చూపించండి. అయితే వినండి, 3 నెలల పిల్లవాడు తాను అనుకోవచ్చు, నా చేతులు ఎందుకు పట్టివటంలా, నా కాళ్ళు ఎందుకు పట్టివటంలా, లేచి నిలబడదామంటే కుదరటంలా, నా నోట్లో నుంచి ఏమిటి మాటలు రావటంలా, నేనెందుకు అందరిలాగా నడవలేకపోతున్నా, అందరిలాగా మాట్లాడలేకపోతున్నా, అందరిలాగా నా పనులు నేను చేసుకోలేకపోతున్నా, అందరిలాగా అని 3 నెలల కుర్రవాడు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకని? ఇప్పుడు 3 నెలల్లో ఉన్నాడు కాబట్టి అప్పుడు అతనికి అదే పరిమితం. 6 నెలలు రాబోతుంది, అతడు కూర్చోగలుగుతాడు. కొన్ని నెలలలో అతడు నిలబడగలుగుతాడు. ఆ తరువాత నడవగలుగుతాడు. ఆ తరువాత చక్కగా మాట్లాడగలుగుతాడు. ఆ తరువాత పరుగు పెట్టగలుగుతాడు. ఆ తరువాత తన పనులన్నీ తాను చేసుకోగలుగుతాడు. సహోదరుడా, సహోదరి, దయచేసి వినో. ఒకవేళ 3 నెలల చిన్న పిల్లవాడు ఇందాక వేసిన ప్రశ్నలన్నీ వేసినట్లయితే వాటి వేటికి కూడా జవాబు దొరకదు. కారణం ఏమిటంటే అతడు తాను కలిగి ఉన్నటువంటి శరీర తత్వములో పసిపిల్లవాడు పొందుకోవలసిన దాన్ని త్వరలోనే పొందుకుంటాడు, కానీ స్టెప్ బై స్టెప్పే పొందుకుంటాడు. వినండి, ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా స్టెప్ బై స్టెప్పే పొందుకోవలసిన వాటిని పొందుకుంటాము అని మర్చిపోవద్దు. ఎందుకు దానిని ముడిపెడుతున్నానంటే ఈరోజు దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో కలిగి ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళకి ఏమీ అర్థం కావటల్లా. యవనస్తులము, నీతిగా యథార్థంగా జీవించిన వారము, మరి మాకెందుకు ఈ కష్టం వచ్చింది? మేమెందుకు ఈ రాజ్యానికి తీసుకురాబడ్డాం? మేమెందుకు బానిసలుగా బందీలుగా బంధించబడ్డాం?
మేమెందుకు మా తల్లిని తండ్రిని కోల్పోవలసి వచ్చింది, మేమెందుకు ఈ విధంగా శత్రు చేతుల్లో చిక్కబడవలసి వచ్చింది, ఈ ప్రశ్నలకు ఏ వేటికి కూడా ఆ రోజు వారికి జవాబు దొరకలేదు. ఒకవేళ ప్రయత్నం చేసినా దొరికేది కాదు. ఎందుకంటే దేవుడు షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలును స్టెప్ బై స్టెప్ అన్య దేశములో తన శక్తి ఏమిటో, తన మహిమ ఏమిటో నిరూపించటానికి ఆయన నిర్ణయము తీసుకున్నాడు. అది ఆ రోజు వారికి అర్థం కావడం అంత సులభము కాదు. కానీ వాళ్ళు దేవుణ్ణి విశ్వసించటానికి, దేవుణ్ణి నమ్మటానికి సఖ్యము కాని వాతావరణం మధ్య ఒక్క ప్రశ్న దేవుణ్ణి వేయలా, సనుగుకోలా, గొనుగుకోలా. అన్ని వ్యతిరేకంగా వాళ్లకు జరుగుతున్నప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలా, విశ్వాసాన్ని విడిచిపెట్టలా. ఇంతగా మా జీవితాలను మేము పవిత్రంగా కాపాడుకుంటే ఇదా మాకు వచ్చిన ప్రతిఫలం. కొన్నిసార్లు ఎగ్జామ్స్లో నువ్వు ఆశించిన ప్రతిఫలం రాకపోతే, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీకు రావాల్సిన ఎక్స్పెక్ట్ చేసిన ప్రతిఫలం రాకపోతే, అబ్బాయి ఎప్పుడుతాడు అని చెప్పి 9 నెలలు నువ్వు కలగన్నావు, అమ్మాయి పుట్టినట్లయితే, లేక అమ్మాయి పుడుతుంది అని చెప్పి ఎంతో ఆశించావు, మరలా అబ్బాయి పుడితే, నువ్వు ఏదైతే కోరుకున్నావో లోన్ వస్తుందని ప్రార్థన చేసావు, ఆ లోన్ కాస్త క్యాన్సిల్ అయిపోతే, కారు కొనుక్కోవాలనుకున్నావు, మంచి కారు కనిపించింది, బేరం కూడా కుదిరింది, తీరా వెళ్ళి వాడికి డబ్బులు ఇద్దామనేసరికి వాడు నీకు చెప్పకుండా ఇంకొకడికి అమ్మేశాడు. నువ్వు అనుకున్న కారు కొనుక్కోలేకపోతే, బైక్ కొనుక్కోలేకపోతే, నీ జీవితంలో అనేక సందర్భాల్లో వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటి? ప్రభువా, నీ బిడ్డగా జీవిస్తే ఇదే నువ్వు నాకు ఇచ్చేది, ఇదే నువ్వు నాకు చేసేది? ఏం ప్రయోజనం ప్రార్థనాపరుడుగా ఉండడం వల్ల? ఏం ప్రయోజనం నీతిగా యథార్థంగా జీవించడం వల్ల? ఏం ప్రయోజనం నీకు సాక్షిగా జీవించడం వల్ల? ఎన్నిసార్లు మన జీవితంలో దేవుని మీద అలిగేవాడిగా, విసుక్కునేవారిగా, సనుక్కునేవారిగా లేము? దయచేసి గమనించండి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో నువ్వు జీవితాంతము ఉండబోవు. ఈరోజు ఎటువంటి నిరాశలో, నిస్పృహలో నువ్వు ఉన్నావో అదే స్థితిలో జీవితాంతము దేవుడు నిన్ను ఉంచేయడు. ఆనాడు దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో బబులోను దేశానికి కొనిపోబడ్డారు, బానిస పిల్లలుగా కొనిపోబడ్డారు. కానీ వారు బానిసలుగానే ఉండడానికి దేవుడు నిర్ణయం తీసుకోలేదు. మరి ఏం చేయాలనుకున్నాడు? ఆ దేశాన్ని పరిపాలించే రాజులనే ప్రభావితం చేయాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. దయచేసి గమనించాలి. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో బానిసలుగా కొనిపోబడుతున్నప్పుడు సుమారు 500 మైళ్ళు అనగా సుమారు 750 కిలోమీటర్లు వాళ్ళు ఆ ప్రయాసతో కూడినటువంటి ప్రయాణంలో తోసుకొని పోబడుతున్నప్పుడు, లాక్కుని నిలబడుతున్నప్పుడు ఎన్నెన్ని ప్రశ్నలు వాళ్ళకు వచ్చి ఉంటాయో. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆ తర్వాత మన భవిష్యత్తు ఏం కాబోతుంది? ఇప్పటి వరకు రాజవంశంలో పుట్టి పెరిగాం, ఇప్పుడేమో బానిసలుగా, బందీలుగా కొనిపోబడుతున్నాం. ఆ తర్వాత ఏమిటి? వారి భవిష్యత్తు ఏం కాబోతుందో వారు తెలియకపోయినా, వారి జీవితం ఏం కాబోతుందో వారు ఎరుగకపోయినా, వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని యందు నమ్మిక ఉంచారు. రేపు ఏం జరగబోతుందో మనకు తెలియదు, కానీ మనం సేవిస్తున్న దేవునికి సమస్తము తెలుసు. ఆయనకు సమస్తము తెలుసు. కాబట్టి మనం ఎందుకు అధైర్యంగా ఉండాలి? మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు దిగులు పడాలి? మనం ప్రేమించే దేవుడు సజీవుడు, ఆయనకు సమస్తము తెలుసు. కాబట్టి ధైర్యంగానే ముందుకు వెళ్దాం అని యవ్వన ప్రాయంలో ధైర్యంగానే వారు ఎదుట ఉన్నటువంటి అననుకూల పరిస్థితులను వారు ఎదుర్కోగలిగారు. సనుగుకోకుండా, గొనుగుకోకుండా వారి పవిత్రతను కాపాడుకోవడానికి నిర్ణయాలు తీసుకున్నారు. పరిశుద్ధతను కాపాడుకుంటూనే ముందుకు సాగారు. ఆ సాగినటువంటి ప్రక్రియలో, ముందుకు సాగిన ప్రక్రియలో ఏ విధముగా వారు పరీక్షించబడ్డారో, పరిశోధించబడ్డారో, శోధించబడ్డారో ఇవన్నీ కూడా గడిచిన 1 వీక్లో ధ్యానిస్తూ వచ్చాం. సహోదరులు, సహోదరులు, ఇప్పటి వరకు మనకు కనిపించిందంతా కూడా దానియేలుకు, షద్రకు, మెషకు, అబేద్నెగోకు అంతా వ్యతిరేకంగానే కనిపిస్తూ వస్తుంది. అంతా వ్యతిరేకంగానే జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అది ప్రారంభము మాత్రమే. చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు నోట్లోంచి మాట రాదు. ఇదేమిటి నా నోట్లోంచి మాట రావటంలా? చేతులు, కాళ్ళు, పట్టుత్వం ఉండదు. ఇదేమిటి నా చేతులు, కాళ్ళు పట్టుత్వం లేవు?
కూర్చోలేడు, నిలబడలేడు. ఇదేమిటి, నేను కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా? అది కేవలం ఆ కొన్ని నెలలు మాత్రమే, అది కేవలం కొంత సమయం మాత్రమే. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు చేతులు చేయవలసిన పనులు చేతులు చేస్తాయి, కాళ్ళు చేయవలసిన పనులు కాళ్ళు చేస్తాయి, శరీరము చేయవలసిన పనులు శరీరం చేస్తుంది. నీ జీవితంలో దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో జరగవలసినవన్నీ కూడా ఖచ్చితముగా దేవుడు జరిగిస్తాడు. దానికి కావలసింది ఏమిటయ్యా అంటే ఓపిక, ఓర్పు, సహనము. ఆ సహనము, ఆ ఓర్పు, ఆ దీర్ఘశాంతము యవ్వన ప్రాయంలోనే దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో అద్భుతంగా కనపరిచారు. ఎక్కడ? శత్రు రాజ్యంలో, ఎక్కడ? అన్య సాంప్రదాయంలో, ఎక్కడ? అననుకూల మనుషుల మధ్య, అననుకూల వాతావరణం మధ్య దేవుణ్ణి ఆధారం చేసుకొని వారి విశ్వాస యాత్రను, వారి పరిశుద్ధ జీవితాలను కాపాడుకున్నారు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను విశ్వసించిన వారి జీవితంలో, నిన్ను నమ్మిన వారి జీవితంలో ఏది జరిగినా వారు నీ మీద ఆధారపడినట్లయితే అననుకూలంగా కనిపిస్తున్నప్పటికీ, అన్యాయముగా అనిపిస్తున్నప్పటికీ, అన్నీ కోల్పోతున్నట్టుగా, అన్నీ పోతున్నట్టుగా కళ్ళ ముందు జరుగుతున్నప్పటికీ, ఎందుకు ఇలా జరుగుతుందో కారణము చెప్పుకోలేకపోయినప్పటికీ, నిన్ను విశ్వసించిన, నీ మీద ఆధారపడిన నీతిమంతులకు సమస్తము మేలు కలుగటకై సమస్తము నీవు జరిగిస్తావని, వారి నీతిని బట్టి, యథార్థతను బట్టి నీ నామాన్ని ఘనపరుచుకుంటావని, వారిని హెచ్చిస్తావని, అన్యజనుల మధ్య వారిని శ్రేష్టమైన స్థితిలోనూ స్థానములోనూ నిలబెడతావని దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో జీవితాల ద్వారా నిరూపించావు. ఎప్పటికైనా నీతి జయిస్తుంది, ఎప్పటికైనా పరిశుద్ధతే ఫలిస్తుంది, ఎప్పటికైనా యథార్థతే యథేచ్ఛగా విజయాన్ని సాధిస్తుంది. ఈ రాత్రి అద్భుతమైన సత్యాన్ని మాకు తెలియచేశావు కాబట్టి నాయనా, మేము నీతిని గట్టిగా పట్టుకుని జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. పవిత్రతను గట్టిగా పట్టుకునే జీవితం దయచేయండి. పరిశుద్ధుడు అయిన నిన్ను కలిగి పరిశుద్ధులుగా జీవిస్తూ లోకానికి వెలుగుగా బ్రతికే భాగ్యము, లోకాన్ని ప్రభావితము చేసే భాగ్యము నాకు మాకు దయచేయమని విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేసి ఈ వారమంతా, ఈ నెలంతా, మా జీవిత కాలమంతా ఈ వర్తమానం మాలో విత్తబడి ఫలించులాగున సహాయం చేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను ఒక అన్య కుటుంబంలో జన్మించాను. 10వ తరగతిలోనే ప్రేమలో పడి లోకాశల్లో ఉంటూ, అమ్మాయిల వెంట పడుతూ, సిగరెట్లు త్రాగుతూ, మందు త్రాగుతూ నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. నేను పని గురించి హైదరాబాదుకు వచ్చాను. ఆ సమయంలో నా స్నేహితుడు నన్ను కల్వరి టెంపుల్కు నడిపించాడు. ఆ రోజు అందించిన వాక్యం నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నా పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాను. నా జీవితాన్ని మార్చగలిగిన ఈ వాక్యాన్ని ఇతరులకు అందించాలని 2 సార్లు కల్వరీశ్వరం టీవీ కార్యక్రమాన్ని కూడా బలపరిచాను. ఇట్లు సహోదరుడు వేణు ఈ సాక్ష్యాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఒక అన్యుడు 10వ తరగతిలోనే ప్రేమలో పడి, లోకాశల్లో పడి, అమ్మాయిలు కూడా పడి, చెడు వ్యసనాలకు బానిసై ఇష్టానుసారంగా జీవిస్తూ తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావటం జరిగింది. అలా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక స్నేహితుడు తనను కల్వరి టెంపుల్కి నడిపించాడు. దయచేసి వినండి. సువార్తను ప్రకటించటం, ఆత్మలను రక్షణలోనికి నడిపించటం, ప్రభువుకు సాక్షులుగా జీవించటం, ఇది ప్రతి నిజమైన క్రైస్తవునిలో కనిపించవలసిన సహజ లక్షణం. నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడ ప్రభువుకు సాక్షిగా నువ్వు జీవించాలి. అలా సాక్షిగా జీవించే ప్రతి ఒక్కరూ కూడా
దేవుని ఆత్మ బలము చేత నడిపించబడుతున్నవారు. యేసు అన్నాడు, మీరు యెరూషలేములో ఎదురు చూడండి, నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. మనం అందరం కూడా ప్రభువుకు సాక్షులుగా జీవించాలి. ఇప్పుడు ఈ తమ్ముడు చూడండి, 10th క్లాస్లోనే ప్రేమలో పడి విచ్చలవిడిగా జీవిస్తూ శరీరాన్ని పాడు చేసుకుంటూ పతనమైపోతున్న కుర్రవాడు ఎలా మారుతాడు? ఎవరు మార్చగలరు? అటువంటి సమయంలో ఒక స్నేహితుడు తనను మందిరానికి నడిపించాడు. ఎందుకని? ఎవరో ఒకరిని ప్రభు సన్నిధికి నడిపించే ప్రయత్నం చేయకూడదు? ఈ తమ్ముడు అంటున్నాడు, హైదరాబాద్ వచ్చాను, త్రాగుబోతుగా తిరుగుబోతుగా జీవిస్తున్నాను. ఆ సమయంలో నా స్నేహితుడు నన్ను కల్వరి టెంపుల్కి నడిపించాడు. ఆ రోజు విన్న వాక్యం నా జీవితాన్ని మార్చేసింది. నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను. నా జీవితాన్ని మార్చగలిగిన ఈ వాక్యాన్ని ఇతరులు వినాలని చెప్పి, వారికి అందించాలని చెప్పి 2 సార్లు కల్వరీశ్వరం టీవీ కార్యక్రమాన్ని బలపరిచాను. ఇట్లు సహోదరుడు వేణు ఎంత అద్భుతమైన మార్పు అండి. ఒకప్పుడు అమ్మాయిలు కూడా పడుతూ విచ్చలవిడిగా జీవించిన ఈ వ్యక్తి ఇప్పుడు ఆత్మలను సంపాదించాలి, నశించిపోతున్న వారిని ప్రభువుకు పరిచయం చేయాలి. ఎంత మార్పు అండి! ఎంత మార్పైనా తీసుకురావడానికి నా ప్రభువు చాలినవాడు, సిద్ధముగా ఉన్నవాడు. కాబట్టి చెప్తున్నాను, మీ జీవితంలో ఇతరులకు క్రీస్తును పరిచయం చేయటం ఒక భాగం కావాలి. ఇతరులను ప్రభు సన్నిధికి నడిపించటం ఒక ధ్యేయం కావాలి. ఆత్మల సంపాదనే నీ జీవితంలో ఒక ధ్యాస కావాలి. ఎందుకని? ప్రభు యేసుక్రీస్తు లోకంలో అలాగే జీవించాడు. తన బిడ్డలమైన మనం కూడా అలాగే జీవించాలి. అదే సమయంలో రక్షించబడి మౌనంగా ఉండలా, బాగుపడి మౌనంగా ఉండలా, నన్ను బాగు చేసిన, నన్ను రక్షించిన ఈ వాక్యము లక్షల మంది వినాలి అని చెప్పి 2 కార్యక్రమాలు బలపరిచాడు. రక్షించబడ్డావా? బాగుపడ్డావా? నిన్ను బాగు చేసిన వాక్యము పాడైపోతున్న అనేక మందిని బాగు చేయగలదు కదా. కాబట్టి ఏం చేయగలవు? నీకు ఒకవేళ వీలున్నట్లయితే, ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నట్లయితే, నిన్ను బాగు చేసిన ఆ వాక్యాన్ని ఎందుకని కల్వరి స్వరం ద్వారా లక్షల మందికి అందించే ప్రయత్నం చేయకూడదు? ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి భారతదేశంలోనే అతిపెద్ద ఆల్ నైట్ ప్రేయర్ కల్వరి టెంపుల్లో 20,000కు పైగా ప్రజలు ప్రతి నెల రాత్రి దేవునితో ఒక రాత్రి ఆరాధనలో పాల్గొంటున్నారు. మందిరంలో స్థలం సరిపోక కల్వరి టెంపుల్ ప్రాంగణంలో, కల్వరి టెంపుల్ ఆడిటోరియంలో నిండిపోయిన జనం. మందిరానికి రాని వారు మందిరానికి వస్తున్నారు. ప్రార్థన చేయని వారు ప్రార్థిస్తున్నారు. బైబిల్ చదవని వారు బైబిల్ చదువుతున్నారు. మోకరించిన వారు మోకరిస్తున్నారు. వాక్యము వినని వారు వాక్యము వింటున్నారు. దేవుని తెలియని వారు దేవుని తెలుసుకుంటున్నారు. విశ్వసించని వారు విశ్వసించుచున్నారు. పాడైపోయిన జీవితాలు బాగుపడుతున్నాయి. ఎవరు మారినా వీడు మారడు అన్నవారు మారుతున్నారు. దుఃఖములో వేదనలో ఉన్నవారు ఆదరణ పొందుచున్నారు. కష్టములో సమస్యలో ఉన్నవారు జవాబు పొందుచున్నారు. దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. దేవుని మహిమను చూచుచున్నారు. దేవుని శక్తిని పొందుకుంటున్నారు. రండి, మీరు రండి, కళ్ళారా చూడండి. డోంట్ మిస్ ఇట్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.